బలముతో నింపండి. వచ్చిన మందరితో మాట్లాడి సహాయం చేయండి. నైనా ఈరోజు మీ దగ్గరకు వచ్చాము. మా హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు, మా హృదయంలో బాధ, చింత, వేదన, సంతోషం ఎరిగిన దేవుడు. నైనా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి అయ్యా ఒట్టుకుంటుగా వచ్చి నిండు కొడుతూ వెళ్ళడానికి కృప చూపమని నైనా ఆటంకపరిచామంటే ఏ స్థలంలో తొలగించండి. మీరే మహిమ ఘనత ప్రభావం కీర్తి ఆరోపించుకోమని ఏ స్థలంలో నా పరమ తండ్రి ఆమేన్. హల్లెలూయా. ప్రత్యక్ష గుడారంలో ఉన్న దీపవృక్షం మీద ధ్యానం చేసుకుంటూ అది స్థిరమైనదని నిత్యం వెలుగుతూ ఉండాలని, మన దేవుడు స్థిరమైన దేవుడని, నిత్యం వెలుగుతూ ఉండే దేవుడు, వెలిగించే దేవుడని ధ్యానం చేసుకుంటూ గత వారం మనము మన దేవుడు ఏమై ఉన్నాడని ధ్యానం చేసుకున్నాం. మన దేవుడు యథార్థవంతుడని ధ్యానం చేసుకున్నాం. ఆమేన్. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఆయన పిల్లలుగా మనం కూడా యథార్థంగా జీవిస్తే, యథార్థంగా జీవించిన యోబును రెండంతలుగా జీవించిన రీతికి మనం కూడా జీవిస్తాడని ధ్యానం చేసుకున్నాం. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు మనము కీర్తన 103వ కీర్తన 13వ వచనం చదువుకుందాం. కీర్తన 103వ కీర్తన 13వ వచనం. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. ఆమేన్. హల్లెలూయా. మన దేవుడు ఎవరంటే జాలి గల దేవుడు. ఆమేన్. హల్లెలూయా. మన దేవుడు ఎవరమ్మా? జాలి గల దేవుడు. తండ్రి తన పిల్లల పట్ల ఏ విధంగా జాలి పడతాడో అలాగే తన యందు భయము భక్తి గల వారి ఎడలంటే దేవుడు ఏం చేస్తాడంట? జాలి పడే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. జాలి అంటే మీకు తెలుసా అమ్మా? జాలి అంటే తెలుసా మీకు? జాలి అంటే ఏంటి అమ్మా? సాధారణ మీ మనసు ఎవరికి ఉండదు, చాలా మందికి తక్కువగా ఉంటుంది మనసు. ఏ మనసు? జాలి గల మనసు. అవును కదా? ఆ జాలి గల మనసు దేని బట్టి ఉంటుంది అంటే ఆ మనస్సును బట్టి ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. దేని బట్టి ఉంటుంది? మనస్సును బట్టి ఉంటుంది. అంటారు కదా కొంతమంది, అతడు జాలిగల మనిషి అంటే జాలిగల మనసు, జాలిగల మనసు. మనసు జాలిగా ఉంటే మనిషి కదమ్మే, మనసులో జాలితనం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు వాక్య సర్వీస్ మన దేవుడికి ఉన్న లక్షణం ఏంటంటే ఆయన జాలిగల దేవుడు అంట. ఆమేన్. హల్లెలూయా. మరి జాలిగల దేవుడు కదా, మరి పరిశుద్ధ లేఖనములో ఆయన ఏం చేశాడు కార్యాలు, ఎవరు జాలిగా ఉంటే వారి పట్ల కార్యం చేస్తాడనేది ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఆమేన్. హల్లెలూయా. చూడండి, కీర్తనకారుడు అంటాడు అక్కడ 142వ కీర్తన 4వ వచనం చదువుకుందాం. నా కుడి ప్రక్కన నిదానించి చూడుము, నన్ను ఎరిగిన వాడు ఒక్కడును లేడు, ఆశ్రయం ఏదీ లేదు, నా యందు జాలిపడివాడు ఒక్కడును లేడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఈ కీర్తనకారుడు భక్తుడు ఏమంటున్నాడంటే నా కుడి ప్రక్కన ఎవరు లేరు, నా యందు జాలిపడివాడు ఎవడు లేడు, నాకు సహాయం చేసేవాడు ఆశ్రయము ఎవరు లేరు అన్నాడు అక్కడ. దేని పిల్లలారా, ఇదే పరిస్థితి మన అందరికీ వస్తుంది. ఏ పరిస్థితి? మనుషులు ఏమనుకుంటారంటే వాక్యం అంటుంది నా ఆలోచనలు వేరు, నా తలంపులు వేరు, మీ ఆలోచనలు వేరు, మీ తలంపులు వేరు. మనుషుల ఆలోచన తలంపులు ఎలా ఉంటాయంటే మనుషులు అందరూ ఉన్నారనుకోండి మనకి, అప్పుడు దేవుడు లెక్క చేయం. డబ్బులు ఉన్నాయనుకోండి అసలు లెక్క చేయం. మనిషిగా మనకి కావాల్సిన అన్నీ ఉన్నామనుకోండి మన ఆలోచన తలంపులు ఒకలాగా ఉంటాయి. అవునంటారు కదంటారా? ఆమేన్. హల్లెలూయా. అలాగని ఎప్పుడు జీవితాంతం నువ్వు అలా ఉంటుంది అనుకోకు నువ్వు. ఇక్కడ ఈ భక్తుడు నా కుడి ప్రక్కన ఎవరు లేరు, సహాయం చేసే వాళ్ళు ఎవరూ లేరు, జాలిపడే వాళ్ళు ఎవరు లేరు అన్నాడు అక్కడ. మరి ప్రస్తుత రోజులు చూడండి ఎలా ఉన్నాయా కదమ్మా? నిజంగా ఏదన్నా వస్తుందంటే బెల్లం ఉంటేనే సేమ్ వచ్చిన రీతిగా 4 రూపాయలు ఉంటేనే వస్తున్నారు మన ఇంటికి చూడడానికి. అది కూడా ఏమీ లేదనుకోండి రావట్లేదు ఎవరు కూడా. మరి ఈయన పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈయన అంతకుముందు అన్నీ బాగున్నాయి, అందరూ వచ్చేవారు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే కుడి పక్కనేది అంటారు కొంతమంది, నాకు రైట్ హ్యాండ్ ఈయనండి, లెఫ్ట్ హ్యాండ్ ఆయనండి, ముందు ఆయనండి, వెనకాల ఆయన అంటారు కదా, అంటారు కదా.
మరి వాళ్ళు ఎవరు లేకపోతే ఏంటి పరిస్థితి? ఈ వెనకాల చాలా మంది ఉండేవారండి, ఇప్పుడు ఒంటరి వాడైపోయాడమ్మా. ఆమె హల్లెలూయా. దేని పిల్లలారా, అందుకనే మన చనిపోయే లోపు ఏదో ఒకటి జరగవచ్చు. మన చనిపోయే లోపు ఏదో ఒకటి జరగవచ్చు. అందుకోసమే మనం చేసిన పని తెలుసా? యోబు అంటాడు కదా, యెహోవా ఇచ్చాను యెహోవా తీసుకున్నాడు. అలాగే మన జీవితంలో కూడా దేవుడిని తెలిస్తే ఇస్తాడు, మనకు అన్ని ఇస్తాడు. ఒకవేళ పరీక్ష పెట్టాలనుకున్న కూడా దేవుడు సేమ్ అలాగే తీసేస్తాడని. అన్ని ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా దేవుడిని స్తుతించామో, ఏమి లేనప్పుడు కూడా అలాగే ఉండాలని దేవుడు చూస్తాడు మనల్ని. ఆమేన్ హల్లెలూయా. ఉన్నా లేకపోయినా మన హృదయ పరిస్థితి మాత్రం మారకూడదు, స్థిరంగా ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు అంటున్నాడు, నా కుటుంబానికి ఎవరు లేదు, సహాయం చేసే వాళ్ళు ఎవరు లేదు, నా మీద జాలి పడే వాళ్ళు ఎవరు లేరు. మరి ప్రస్తుత రోజులు అలాగే ఉన్నాయి కదమ్మా, ఉన్నాయి లేవా? దేని పిల్లలారా, అయితే వాక్యం సెలవిస్తూ ఉంది, మన దేవుడు ఎవరంటండి? జాలి గల దేవుడు. హల్లెలూయా. నీ కుడి ప్రక్కన ఎడ పక్కన ఏ పక్కన లేకపోయినా పర్లేదు, నీకు ఎవరు సాయం చేయకపోయినా పర్లేదు, దేవుడే నీ కూడా ఉంటాడు. ఆమేన్ హల్లెలూయా. మన దేవుడు ఎవరండి? మన దేవుడు మన కూడా ఉండి తోడుగా ఉండి నడిపించే దేవుడు అండి ఆయన. ఆమేన్ హల్లెలూయా. అందుకని మనం చేసిన పని ఏంటంటే, ఒకసారి యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం కాడి నుంచి చదువుకుందాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం 18వ వచనం చదవండి. 2వ అధ్యాయము 17, 18. యెహోవాకు పరిచర్య చేయు యాజకుల మండపమునకు బలిపీఠమునకు మధ్య నిలవబడి కన్నీరు విడిచుచు, యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకుని అన్యజనులు వారి మీద ప్రభుత్వము చేయనట్లు వారిని అవమానముకు అప్పగింపకము, లేని ఎడల అన్యజనులు వారి దేవుడు ఏమాయనందురు గదా అని వేడుకొనవలెను. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకునెను. హల్లెలూయా. దేవుడు దేశం పట్ల రోషము కలిగి ఏం చేశాడంట? జాలి చేసుకొనెను. అంటే ఇప్పుడు దాని ఏం ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు? అయ్యా, ఇప్పుడు మా దేశానికి రాజును ఉండాలయ్యా. అయితే అన్యులు వచ్చి ఏలుబడి చేసి సిద్ధంగా ఉన్నారయ్యా, వాళ్ళు వచ్చారంటే మమ్మల్ని అవమానపరుస్తారయ్యా, మాకు అన్ని కూడా శ్రమలు వస్తాయని ప్రార్థన చేస్తే, ఆ దేవుడు అంటే తన ప్రజల పట్ల రోషం కలిగంట జాలి చేసుకున్నాడంట. ఏం చేసుకున్నాడు? ఆమేన్ హల్లెలూయా. చూసారా? అలాగే మనం కూడా చేసిన పని ఏంటంటే, మన దేవుడు జాలి గల దేవుడు కాబట్టి మనం చేసిన పని ఏంటంటే, నాకు బంధువులు ఉన్నారండి, వాళ్ళు ఉన్నారండి, వీళ్ళు ఉన్నారు, మా పెద్ద పొట్టండి, మా చిన్న పొట్టండి, పెద్ద పొట్టండి, నన్ను చూతకి ఎవరు రాలేదండి. రారు, ఎవరో రారు. వాళ్ళు మనుషులు, వాళ్ళు మనసు చెడిపోయి నీ మీద ప్రేమ లేదు, ఎలా వస్తారు? అయితే నిన్ను ఎవరైనా విడిచిపెట్టవచ్చు, ఎవరు రాకపోవచ్చు, కానీ నువ్వు ప్రార్థన చేస్తే నీ దేవుడు జాలి గల దేవుడు, నీ మీద జాలి చూపిస్తాడు ఆయన. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. మన మీద జాలి చూపేవాళ్ళు ఎవరు లేరండి. మనుషులందరూ స్వార్థపరులు అయిపోయి తెలుసు. ఇప్పుడు నీకు స్వార్థం అండి, మరి ఎవరు స్వార్థం ఉన్న వ్యక్తి ఎవరికి సహాయము చేయలేరండి. వారి మాటలు ఒకలాగా ఉంటాయి, ఆలోచనలు ఒకలాగా ఉంటాయి. పైకి మాట్లాడితేనే చేతం అంటారు, కానీ చేయని వాళ్ళు తప్పించేసుకుంటారు. ఆమేన్ హల్లెలూయా. ఎందుకంటే స్వార్థం ఉందండి మనుషుల్లోనూ. నీ దేవుడు ఎవరు తెలుసా? ఆయన జాలి గల దేవుడు. నువ్వు ప్రార్థన చెయ్యాలి, కానీ ఆయన నీ ప్రార్థన ఆలకించి ఆయన ఏం చేస్తాడైనా? జాలి చేసుకుంటాడు ఆయన. ఆమేన్ హల్లెలూయా అని చెప్తూ చూడండి ఒకసారి లోక సువార్త 10వ అధ్యాయము 30వ వచనం కాడి నుంచి చదువుకుందాం. లోక సువార్త 10వ అధ్యాయము 30వ వచనం కాడి నుంచి. లోక సువార్త 10వ అధ్యాయము 30వ వచనం. ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణం దిగి వెళ్ళుచు దొంగల చేతికి చిక్కెను. వారు అతని పుట్టలో దోచుకుని అతన్ని కొట్టి పొరప్రాణముతో విడిచిపోయి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తట్టసిచ్చెను. అతడు అతనిని చూచి పక్కకు పోయెను. అలాగనే లేవీని ఒకడు ఆ చోటుకి వచ్చి చూచి పక్కగా పోయెను. అయితే ఒక సమయుడు ప్రయాణమై పోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూసి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టు తన
తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకూల వాడిని ఇంటికి తీసుకుపోయి అతన్ని పరామర్శించను. మరునాడు అతడు 2 జ్ఞానరామములను తీసి ఆ పూట పూలవానికి ఇచ్చి ఇతనిని పరామర్శించుము. నీవింకా ఏమైనా ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదనని అతనితో చెప్పిపోయాను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు పొరుగు వారి గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ యేసయ్య దగ్గరికి ఒక ధర్మశాస్త్ర బోధకుడు వచ్చాడు. ఆయన కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. దేవుడు ఏమంటాడంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఖచ్చితానికి సమాజానికి ఆ ఆజ్ఞ కావాలి. ఏ ఆజ్ఞ? నిన్ను వలె నీ పొరుగు వారిని. ఇది లేదు, ఇది లేదు, ప్రజలకు లేదు. ఇప్పుడు నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించమని యేసు చెప్తే ఆయన అంటాడు, అయ్యా ఇంతగా నా పొరుగు వాడు ఎవడయ్యా అంటాడు. అక్కడ అప్పుడు ఒక ఉపమానం చెప్పాడు. ఒక ఆయన యెరూషలేము నుంచి ఎరుకోకు దిగుతుండగా దొంగలు పట్టుకుని అతను కొట్టి కొరపడ ఉంచి వస్త్రాలు దోచేసుకున్నారని చెప్పాడు. అక్కడ ఇప్పుడు ఆయన వస్త్రాలు దోచుకుని దొంగతనం చేసి కొట్టేసి ఏం చేశారంటే పడేశారు. అక్కడ ఎక్కడ యెరూషలేము నుంచి కిందకి ఎరుకో పట్టణం దగ్గర. ఆమేన్. హల్లెలూయా. దేని పిల్లరా జాగ్రత్తగా విందాం. ఈ దొంగడు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే యేసయ్య అంటాడు వాడి దొంగ అని సాతాను గురించి మాట్లాడాడు. ఈ లోకాధికారి వాడైన సాతాను గడి దొంగవాడు. వాడు ఏం చేస్తాడంటే అందరిని దోచుకుని అందరి వస్త్రాలు దోచేసుకుని గాయపరుస్తూ వాడు ఉన్నాడు ఈ లోకంలో. ఆమేన్. హల్లెలూయా. ప్రస్తుత కాలం మనం చూసినట్లయితే జనాలందరూ ఒకటి మందిరంలోనూ 2 హాస్పిటల్లో ఉన్నారు. అవునా కదా? హాస్పిటల్ ఎప్పుడైనా ఖాళీ ఉండడం మీరు చూసారా? ఫుల్ అయిపోతున్నాయి హాస్పిటల్. ఎందుకని? అందరూ రోగులు అయిపోతున్నారు. రకరకాల సమస్యలు బాధలకు ఎక్కువ. అవునా కదా? ఇప్పుడు వాక్యం సెలవిస్తూ ఉంది. ఇప్పుడు దొంగల చేతిలో పడ్డాడంట, కొర ప్రాణంతో ఉన్నాడు. అయితే ఆ దారి గుండా ఎవరు వచ్చారంటే 3 వ్యక్తులు వచ్చారు. ఒక ఆయన యాజకుడు వచ్చాడు, ఇంకొక ఆయన లేవీయుడు వచ్చాడు, ఇంకొక ఆయన సమరుడు వచ్చాడంట. ఇప్పుడు యాజకుడు వచ్చి ఏం చేశాడంటే చూశాడు రాయబడేది మాట ఏంటంటే చూశాడంట. చూసి ఏం చేశాడు? పక్కకి వెళ్ళిపోయాడంట. లేవీయుడు వచ్చాడంట, చూశాడంట, పక్కకి వెళ్ళిపోయాడంట. సమరుడు వచ్చాడంట, చూశాడంట, పక్కకి వెళ్ళలేదు. కానీ ఆయన చేసిన కొన్ని కార్యాలు ఉన్నాయి, ధ్యానం చేసుకోబోతున్నాం. ఆమేన్. హల్లెలూయా. మనలో మనమాట. యాజకుడు వచ్చాడు కదా, చూశాడు కానీ పక్కకి వెళ్ళిపోయాడు. ఎందుకు? యాజకుడు ఎవరు? దైవ సేవకుడు. యాజకుడు ఎవరు? వాక్యం సెలవిస్తుంది మీరు రాజులైన యాజక సమూహం అంటాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని పిల్లలారా జాగ్రత్తగా వినండి. ఆల్రెడీ దొంగల చేత సాతాను చాలా మందిని రోగాల చేత బాధల చేత బంధించేసి వాటి ఇష్టం ఏడిపిస్తాడు కదా. లోకులకి దేవుడి గురించి తెలియదు కదా, మరి మనకు తెలుసు కదా దేవుడి గురించి. మరి వాళ్ళ కోసం ఎవరు ప్రార్థన చేస్తారు? యాజకుడిగా చేయాలి ప్రార్థన. యాజక సమూహం కాదు మీరందరూ. యాజకుడు అంటే రకాలైన అందిట్లో. ఇప్పుడు సేవకుడు వేరు, కాపరి వేరు, సువార్థకుడు వేరు, ప్రసంగికులు వేరు, కాపర్లు వేరు. అవునే కదా? ఇప్పుడు కొత్త నిబంధన అందరూ యాజకత్వం కాబట్టి ఆల్రెడీ సాతాను ఎవరైతే బంధించిన వాళ్ళ గురించి మనకు తెలుసు కాబట్టి మనం ఏం చేయాలంటే మీరు దేవుడు అనుకున్న పిల్లలు కదా మనకెందుకులే అని ఊరుకోకూడదు. మీరేం చెయ్యాలి? వాళ్ళ కోసం ప్రార్థించేయాలి. ఆమేన్. హల్లెలూయా. నీకు సహాయం అంతా నీకు ఎంతవరకు సహాయం చేయాలంతో అంతవరకు సహాయం చేయాలి. ఎందుకని? నువ్వు యాజకుడు. అయితే అక్కడ ఉన్న యాజకుడు ఏం చేశాడంటే చూశాడంట, పక్కకి వెళ్ళిపోయాడంట. ఆమేన్. హల్లెలూయా. నెక్స్ట్ లేవీయుడు వచ్చాడంట. లేవీయుడు ఎవడు? లేవీయులు కూడా పరిచయం చేసేవారు కదండి. వాడు దేవుడి గురించి బాగా తెలుసు కదా. వాడు కూడా చూశాడంట, పక్కకి వెళ్ళిపోయాడంట. ఆమేన్. హల్లెలూయా. దేవుని పిల్లలారా, కొంతమంది దేవుడు నమ్ముకున్న పిల్లలు చూడండి, కొంతమంది ఏం చేస్తారంటే పట్టించుకుంటారు. అయ్యో పాప మనం ఏదో పని చేద్దాం, మన వల్ల ఏదైనా దేవుడు పని చేద్దాం అని ఉంటుంది. కొంతమందికి అలా ఉండదు. వీళ్ళు మందిరానికి వస్తారు, పరిచర్య చేస్తారు, మందిరానికి వస్తారు, పాటలు పాడతారు, మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తారు, మందిరానికి వచ్చి అన్నీ చేస్తారు. ఎవరికైనా ఏదైనా జరిగింది అనుకోండి, అయ్యి మనకెందుకు అని తెలుస్తూ వాళ్ళు చూస్తారు. పోనీ చూడలేదు, పలకరించలేదు, మరి కనీసం వాళ్ళ కోసం ప్రార్థన చేయించుకుని ఇంటికాడ జ్ఞాపకం చేసుకుని కూడా చేయలేవా? ఆమేన్. హల్లెలూయా. అంటే ఇప్పుడు యాజకుడు వచ్చాడు, చూశాడు, పక్కకి వెళ్ళిపోయాడు. లేవీయుడు చూశాడు, పక్కకి వెళ్ళిపోయాడు.
అయితే సమరయుడు వచ్చాడు. ఆమె హల్లెలూయా. ఎవరు వచ్చారు? సమరయుడు వచ్చి ఏం చేశాడంట? సమరయుడు వచ్చిన తర్వాత చదవడం మాట. అయితే ఆ. ఒక సమరయుడు ఆ. ప్రయాణమై పోవచ్చు. ఆ. అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి జాలిపడి. హల్లెలూయా. ఇంతగా యాజకుడు వచ్చి చూశాడు, లేవీయుడు చూశాడు. ఇంతగా వాళ్ళు ఇద్దరు ఎందుకు పట్టించుకోలేదంటే వారిలో ఏమి లేదు, జాలి లేదు. మీకు అర్థమైందా? జాలి లేదు. కొంతమందికి జాలి ఉండదు. కఠినమైన హృదయం, కఠినమైన హృదయం. మనకెందుకు మరి నువ్వులని పొరుగుని ప్రేమించమన్నాడు కదా. మరి ఆ ప్రేమ ఉండరు కదా మనలో. దేవుని నమ్ముకున్న పిల్లలు కదా. మనకెందుకు అంటారేంటి? మరి జాలిగా మనసు మనకు ఉండరు కదండి. మన వంతు వరకు ఎంతవరకు సాయం అంతవరకు చెయ్యాలి కదండి. ఎందుకంటే రేపు వాళ్ళ ఇంట్లో వచ్చింది, రేపు మన ఇంట్లోకి రాదా? అప్పుడు మన ఎందుకు జాలిపడి ఉండాలి కదండి. ఆమేన్ హల్లెలూయా. వచ్చి చూసంట జాలి పడ్డాడంట. వాళ్ళిద్దరికి తేడా ఏంటంటే వాళ్ళిద్దరిలో జాలి గల మనసు దేవుడి గురించా తెలుసు, ప్రార్థన వచ్చు, అన్ని వచ్చు. అయితే వారికి సహాయం చేసే జాలి గల మనసు లేదు. హల్లెలూయా. దేవుని పిల్ల జాగ్రత్తగా ఉండండి. దేవుడు ఎవరిని దీవిస్తాడో తెలుసా? ఎవరిని ఆశ్రయిస్తాడో తెలుసా? ఎవరైతే పొరుగు వాళ్ళని ప్రేమించి వాళ్ళ ఆపదలు ఆదుకుంటారో, వాళ్ళకి సహాయం చేస్తారో వాళ్ళంటేనే దేవుడికి ఇష్టం. ఆమేన్ హల్లెలూయా. అంతే మనం చేసిన పని ఏంటంటే నా వరకు ఎంతవరకు సహాయం చేయగలరు అంతవరకు సహాయం చేయాలి. అక్కడి నుంచే దేవుడు సహాయం చేస్తాడు. నువ్వే ఏ పెరిగినట్టు యాజకుడిలాగా లేవులాగా చూసి మనకెందుకులే మరి ఇంకెవరిసేపు పట్టించుకుంటారు? నువ్వు పట్టించుకోకపోతే నువ్వు దేవుడు పెట్టవు కదా. దేవుడు ఆత్మ నీలో ఉంది కదా, పరిశుద్ధాత్మ నీలో ఉంది కదా. మరి నువ్వే నాకు ఎందుకంటే మరి రేపొద్దు నీకు వస్తుంది కదా. అప్పుడు ఎవరు పట్టించుకుంటారు? అంతేగా ఎవరు ఏమి విత్తుతారు? అంతేగా మన భూలోకంలో ఉన్నప్పుడు మనం మ్యాక్సిమం మంచి పనులు చేయడం మొదలెట్టండి. హల్లెలూయా. నువ్వు మంచి పనులు చేసావనుకో, ఈ ఆశీర్వాదం నువ్వు తెలియని తర్వాత నీ పిల్లల మీద ఉంటుందమ్మా. ఆమేన్ హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుల బతికే దినాల్లో గుడ్డువారు కానీ కుంటువారు కానీ కొంతమంది కుష్ఠరోగులు కొంతమంది యేసుని పిలిచేవారు తెలుసా? దావీదు కుమారుడు అని యేసు అనేవారు. అసలు దావీదుకి యేసుకి సంబంధం ఏంటి? దావీదుకి యేసుకి ఇంచుమించు 2000 సంవత్సరం గ్యాప్ ఉందండి. 2000 సంవత్సరం కింద ఉన్న దావీదు గుర్తు చేసుకున్నాడు గుడ్డివాడు. ఎందుకని? దావీదు కుమారుడు అయిన యేసు అన్నారు. అంటే ఎందుకు ఎవరు కుమారుడైనా? అంటే దావీదు ఎందుకు జ్ఞాపకం చేసుకున్నారు? దావీదు నీతిగా బ్రతికాడండి. ఆమేన్ హల్లెలూయా. అక్కడ ప్రార్థన చేసేవాడు దావీదు ఎప్పుడైనా సరే ఇదుల కోసం ఆలోచించేవాడు దావీదు. నేను పిల్లలారా నువ్వు అనుకోవచ్చు, నాకెందుకు నువ్వు తెప్పించుకున్నావు అనుకో, అదే సమస్య మళ్ళీ నీకు వస్తుంది. అప్పుడు ఎవరు పట్టించుకోరు, అప్పుడు ఏడుతాను. అందుకనే నీకు వచ్చిన అవకాశం వదిలిపెట్టుకోకండి. మరి ముఖ్యంగా మనం ఎవరమో తెలుసా? దేవుని పిల్లలం. మనం దేవుడు ఆత్మ కలిగిన పిల్లలం. మనం పట్టించుకోకపోతే ఇంకెవరో పట్టించుకోరండి. ఆమేన్ హల్లెలూయా. మనం పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాం కాబట్టి దేవుడి పని మనం చెయ్యాలండి. మనం ఎప్పుడైతే పొరుగుని ప్రేమించి మనం ఆదరిస్తామో, వారికి సహాయం చేస్తామో, ఆ దేవుడు ఏం చేస్తాడంటే మనకి సహాయం చేస్తాడండి. ఆమేన్ హల్లెలూయా. మీరు మంచి పని చెయ్యండి. ఆ మంచి తనమే రేపొద్దున నీ పిల్లలకి గొప్ప ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండిపోతుంది. హల్లెలూయా. ఎప్పుడు తప్పించుకోకండి. మంచి పని చేయడం మొదలు పెట్టండి. ఆమేన్ హల్లెలూయా. అది చాలా ఆశీర్వాదం అండి. అది చాలా ఆశీర్వాదం. వచ్చాడంట, జాలిపడ్డాడంట. జాలిపడి ఏం చేయడం తెలుసా? చదవండి అమ్మా. దగ్గరికి పోయి హల్లెలూయా. చూశాడు, జాలిపడ్డాడు, దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? దగ్గరికి వెళ్ళాలి. పేషెంట్లు దగ్గరికి వెళ్ళాలి. ముట్టుగా అవసరం లేదు, నూనె రాసారు కదా, మీరు నూనె రాయ అవసరం లేదు. మీరు దగ్గర పలకరించారు కదమ్మా. కొంతమందికి ఎవరైనా రోగిని ఎంత భయమో. దేవుడు మనకి పిరికి ఆత్మ ఇవ్వలేదు. ఏ ఆత్మ ఇవ్వలేదు? వాస్తవానికి మగోడికి భయమా, ఆడోడికి భయమా? చెప్పండి. ఆడోడికి భయమా, మగోడికి భయమా? నాన్నగారు సుబ్బారావు నాన్నగారండి, మీకు భయం ఎక్కువ, అన్నామణి గారికి భయం ఎక్కువ? ఆడికే భయం ఎక్కువ. అంతే, ఆడోడికే భయం ఎక్కువ. ఆమేన్ హల్లెలూయా. అవును కదమ్మా. మరి యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయి సమాధి పెట్టిన తర్వాత చీకటకుండా సమాధి గడికి వెళ్ళింది ఎవరు? స్త్రీలే కదా, మగవాళ్ళు వెళ్ళలేదు కదా. మరి వాళ్ళకి భయం ఉండరు కదా వాళ్ళకి. మరి ముఖ్యంగా యేసు ఎప్పుడు చనిపోయాడు? అప్పుడే 2 రోజులు అయింది కదా సమాధిలో పెట్టి. మరి అక్కడికి ఎందుకు వెళ్ళారు? ఇప్పుడు సమాధిలో పెట్టింది ఆయనే కదా. మరి అక్కడికి ఎందుకు వెళ్ళారు వాళ్ళు? అంత ధైర్యం ఎలా వచ్చింది వాళ్ళకి?
సమాధి ఇంటికాడ నుంచి సమాధి గడికి వెళ్ళే ధైర్యం వచ్చిందండి వాళ్ళకి కదా. మరి కనీసం మీరు అక్కడికి వెళ్ళవసరం లేదులే, ఏదైనా పేషెంట్ దగ్గరికి వెళ్ళి పలకరించాలి కదా, మీరు మాట్లాడాలి కదా, వారిని ధైర్యపరచాలి కదా కదమ్మా. కొంతమందికి ఎంత భయమో కదమ్మా. ఆమె నెలలోయ భయం అంటే కుదురుతుందమ్మా. మనం ఏ ఆత్మ కలిగి ఉన్నాం? దేవుడు ఆత్మ కలిగి ఉన్నాం, తిరిగి ఆత్మ కాదు కదా. మరి భయం ఎందుకు వస్తుంది మనకి? ఆమె నెలలోయ వెళ్ళాడంట, పలకరించాడంట, నూనె రాసాడంట, నూనె రాసి ద్రాక్షరసం పోసాడంట. హల్లెలూయా. పోసి గాయాలు కట్టాడంట. ఏం కట్టాడమ్మా? ఇంతగా ఆ సమరుడు ఏమవుతాడు? ఇంతగా ఆయనకి ఏమి అవడు, ఏమి అవడు, పొరుగువాడండి, ఏమి అవడు. ఆమె హల్లెలూయా. గాయాలు కట్టి ఏం చేసిన తర్వాత ఆమె హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడ తీసుకొచ్చాడు తెలిసి విడిచిపెట్టలేదండి. నూనె రాశాడు, ద్రాక్షరసం పోసాడు, గాయాలు కట్టాడు, ఆయన విడిచిపెట్టాడా? ఏదైనా అంబులెన్స్ ఫోన్ చేశాడు ఆయన? అమ్మా మన దగ్గర ప్రస్తుతం ఏంటి? ఎవరైనా ఉన్నారనుకోండి, అంబులెన్స్ ఫోన్ చేసి వాడికి ఒక దారి చూపించాలి కదా. ఆమె హల్లెలూయా. అవునంటారు కదంటారా? అయితే ఆయన విడిచిపెట్టుకోకుండా ఏం చేశాడంటే ఒక పూట కోళ్ళ వారి ఇంటికి తీసుకొచ్చాడంట. ఆమె హల్లెలూయా. నేను పిల్లల జాగ్రత్తగా వినండి. ఈ మధ్యకాలంలో చాలా మందికి రోగాలు ఎక్కువైపోయి లాస్ట్కి ఆపరేషన్ పరిస్థితి వచ్చి డబ్బులకు ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు మనవాళ్ళు ఏం చేస్తున్నారంటే, నేను ప్రతి వీధి వారం ఒకసారి తిరుగుతారు కదా, మనవాళ్ళు ఏం చేస్తున్నారంటే, అయ్యగారండి పక్కవాళ్ళు బాగాలేదని మా చుట్టాలని ఆన్లైన్లని తీసుకెళ్తున్నారు. నేను వెళ్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, దేవుడు కార్యాలు చేస్తున్నాడు, వాళ్ళే మంచి సాక్ష్యాలు చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు అందించనులు కాబట్టి వాళ్ళకి ఏదైనా వచ్చిందనుకోండి, వెంటనే వాళ్ళకి కనిపించినవి మనసులో తెలుసుకునేవన్నిటిని మొక్కేసుకుంటారు. ఆ తగ్గిన తర్వాత చూడండి ఖచ్చితంగా అక్కడికి వెళ్ళిపోతారు. మనోడు కూడా ఏం చేస్తున్నారంటే తీసుకెళ్తున్నారు, ప్రార్థించడానికి మంచి మన దేవుడు కార్యం చేసి మన దేవుడే. ఇప్పుడు వాళ్ళని ఎక్కడ తీసుకురావాలి? ఆయన ఎక్కడ తీసుకొచ్చాడు? కోట కోళ్ళ వారి ఇంటి. అంటే దాని అర్థం ఏంటంటే అది మందిరానికి సాదృశ్యం. అంటే మీరు ఎవరి కోసం ప్రార్థించమని అన్నారనుకోండి, సేవకులను తీసుకెళ్ళారనుకోండి, అక్కడ ప్రార్థన చేస్తాం, దేవుడి గురించి చెప్పాలి. అయిన తర్వాత అమ్మా మేము ప్రార్థన తగ్గిన తర్వాత మందిరంకి వచ్చి ప్రార్థన చేసుకోమ్మా, ఆయనకి స్తుతులు చెల్లించమ్మా, ఎందుకంటే మీకోసం ప్రార్థన చేస్తామమ్మా, ఆయన ఇంకా మీకు మంచి ఆరోగ్యం ఇస్తాడమ్మా అని మీరు ఏం చెప్పాలి? యేసయ్య గురించి చెప్పి వారిని ఎక్కడికి నడిపించాలి? మందిరానికి నడిపించాలి. మరి నడిపిస్తున్నారు మీరు? ఇంటికి తీసుకెళ్తున్నారు, ప్రార్థన చేపిస్తున్నారు, మంచిదే, దేవుడు కూడా కార్యం చేస్తాడు. మరి ఆ తర్వాత వాళ్ళు ఎక్కడికి రావాలి? వాళ్ళు ఎక్కడికి నడిపించాడంటే పోటుకోళ్ళు వాళ్ళ ఇంటికి నడిపించాడంటే, పోటుకోళ్ళు ఇల్లు అంటే మందిరం. ఆమె హల్లెలూయా. అంటే నువ్వు ఎక్కడ నడిపించాలి? మందిరానికి నడిపించాలి. ఎక్కడ నడిపించాలి? నువ్వు మందిరానికి నడిపించాలి. మరి నడిపిస్తున్నావు మీ బంధువుల్ని, మీ స్నేహితుని చుట్టాన్ని. చెప్తున్నాక సాక్ష్యం, అయ్యగారెండు ప్రార్థన చేయండి, అయ్యగారెండు అలాగంటే కరెక్టే, అందరూ ఉపవాసములు ప్రార్థన చేస్తాం, అన్ని ప్రార్థనలు విని కార్యం చేయాలి. మరి కార్యం చేసిన తర్వాత మందిరానికి నడిపించాలా వద్దా? మీరు మనలో మన మాట దేవుడి దగ్గర ఇక్కడ నడిపిస్తే ఏమన్నా డబ్బులు ఇవ్వాలా? ఏదైనా ఆధార్ కార్డు వాళ్ళు ఇవ్వాలా? ఏమైనా స్కానింగ్లు ఉంటాయా? ఉచితమే కదమ్మా, ఇక్కడ ఉచితమే కదా. అంటే నువ్వు ఎక్కడికి నడిపించాలంటే వారిని పోటుకోళ్ళు వారి ఇంటి దగ్గర నడిపించాలి, మందిరానికి నడిపించాలి. ఆమె హల్లెలూయా. ఎందుకని మనందరూ ప్రార్థన చేస్తామో ఆ వ్యక్తిని మరణం నుంచి తిరిగి లేపింది ఎవరంటే యేసు క్రీస్తు ప్రభుల వారు. ఆమె హల్లెలూయా. హల్లెలూయా. అంటే మన దేవుడు రక్షించండి, స్వస్థపరచండి, జీవించండి కాబట్టి వాళ్ళని ఎక్కడికి నడిపించాలంటే మందిరానికి నడిపించాలి. ఆమె హల్లెలూయా. పోటుకోళ్ళు ఇంటికి తీసుకొచ్చి ఏం చేశాడు? అతను పరామర్శించి 2 దేనారములు తీసి ఆ పోటుకోళ్ళ వారికి ఇచ్చి పరామర్శించు, నీవు ఇంకను ఖర్చు చేసిన యెడల దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు పోటుకోళ్ళు నిండి తిరిగి తీసుకున్నాడు. అది మందిరానికి సాదృశ్యం. పోటుకోళ్ళు కూడా ఎవరంటే సేవకుడు, పాస్టర్కి సూచన. ఆమె హల్లెలూయా. ఏ సూచన? ఇప్పుడు ఆ సమరయుడు తీసుకొచ్చి ఎవరికి అప్పగించాడంటే మందిరానికి తీసుకొచ్చాడు. మందిరంలో ఎవరున్నారంటే తన సేవకుడికి అప్పగించాడు. ఎవరిని? దొంగల చేతిలో పడ్డ వ్యక్తిని. ఆమె హల్లెలూయా.
ఆ సమరయుడేమో యేసు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నారు, పూట ఇల్లేమో మందిరానికి సాదృశ్యంగా ఉంది, ఆ పూట కొల్ల వాడేమో సేవకుడికి సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు సేవకుడికి ఆయన ఏమిచ్చాడు? 2 ధ్యానాలు ఇచ్చాడు కదమ్మా. ఏమిచ్చాడమ్మా? ఆమె హల్లెలూయా. 2 ధ్యానములు అంటే ఒకటి పాత నిబంధన, 2 కొత్త నిబంధన. మన బైబిల్లో ఎన్ని ఉంటాయి? ఒకటి పాత నిబంధన, ఒకటి కొత్త నిబంధన. అంటే మందిరానికి వచ్చిన వ్యక్తికి ఈ సేవకుడు ఏం చేయాలంటే, పాత నిబంధనలో దేవుడు ఎటువంటి కార్యాలు చేశాడో, కొత్త నిబంధనలో యేసు ఎందుకు వచ్చాడో, పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు పనిచేస్తాడో అనేది ఈ సేవకుడు ఏం చేయాలి? ఆ వచ్చిన వ్యక్తులకి దేవుడి గురించి చెప్పాలి. ఆమేన్ హల్లెలూయా. ఎవరి గురించి చెప్పాలి? దేవుడి గురించి చెప్పాలి. అంటే ఇప్పుడు బయట అనేక మంది నశించిపోతున్నారు కదా, రోగులుగా ఉన్నారు కదా, ఇప్పుడు వాళ్ళందరినీ నువ్వు ఎక్కడ నడిపించాలి? అమ్మా మీరు ఎక్కడ నడిపించాలి? మందిరానికి నడిపించాలి. ఆమేన్ హల్లెలూయా. ఎందుకు నడిపించాలి? మందిరం దేవుడిది కాబట్టి మందిరం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? దేవుడు వారితో మాట్లాడతాడండి, దేవుడు వారు బలపరుస్తాడండి. వాక్యం సెలవిస్తూ ఉంది. యేసు క్రీస్తు ప్రభుల వారి దినాలలో ఏం జరిగిందంటే, ఆయన కుష్ఠ రోగులు స్వస్థపరిచాడు, గుడ్డి వారికి కళ్ళు ఇచ్చాడు, ఆయన గుడ్డి వారికి కాళ్ళు ఇచ్చాడు, ఆయన చనిపోయిన లాజరును, యాయిరు కుమార్తెని, విధవరాల కుమారుని, ముగ్గురిని బ్రతికించాడు ఆయన. హల్లెలూయా. పక్షవాయు వ్యక్తిని పైకి లేపాడు ఆయన. 38 సంవత్సరాలు పట్టిన వ్యాధిగ్రస్తుని ఆయన బ్రతికించాడు ఆయన. పక్షవాయు చేయగలవని స్వస్థపరిచాడు ఆయన. ఓచ చేయని స్వస్థపరిచాడు ఆయన. అయ్యా నా కళ్ళు కావాలంటే కళ్ళు ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. 5 రొట్టెలు 2 చేపలు 12 గంపలు మిగిల్చాడని ఇన్ని అద్భుతాలు చేశాడు కదా. ఇవన్నీ ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు తెలుసుకుంటారు. వాళ్ళు హల్లెలూయా. ఎవరి గురించి తెలుసుకుంటారు? యేసయ్య గురించి ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? యేసయ్య నమ్ముకుని వాళ్ళు కూడా ప్రార్థన చేయడం మొదలెడతారు. వాళ్ళు ప్రార్థన చేశారనుకోండి, దేవుడు ఆలకిస్తాడు, వాళ్ళని రక్షిస్తాడు. ఆమేన్ హల్లెలూయా. అక్కడ ఇంకో మాట అంటాడు. అక్కడ 2 ధ్యానం ఇచ్చిన తర్వాత, 2 ధ్యానం ఇచ్చిన తర్వాత పరామర్శించము, నేను మళ్ళీ వస్తాను, అప్పుడు ఇంకేమైనా ఖర్చు చేస్తే ఇస్తుందని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటంటే, జాగ్రత్తగా వినండి. 2 ధ్యానములు పాత నిబంధన కొత్త నిబంధన ధ్యానం చేసుకున్నాం కదా. ఇప్పుడు అది చెప్పిన మాట అంటే, ఈ 2 ఖర్చు పెట్టు, నేను మళ్ళీ వచ్చినప్పుడు నిన్ను పరామర్శిస్తాను అన్నాడు. మనలో మనమాట. అక్కడ ఆ 2 ధ్యానాలలో అతను ఖర్చు పెట్టమన్నాడు. ఎవరికి? దొంగల చేతులు పడ్డ వ్యక్తి ఖర్చు పెట్టమన్నాడు. అంతేనా? లేకపోతే ఈ పూటకొల మనకి నువ్వు ఖర్చు చేసుకున్నాడా? ఆ 2 ధ్యానాలు ఆయన ఖర్చు పెట్టమన్నాడు. ఇంకేమైనా నువ్వు ఖర్చు చేస్తే నేను ఇస్తానన్నాడు. ఇప్పుడు మరి అతనికి ఇచ్చేది బాగానే ఉంది, మరి అతను కూడా ఉండి అతను చూసుకోవాలి, పరామర్శించాలి, మరి ఇవన్నీ మరి నువ్వు ఖర్చు పెట్టుకొని ఈయనకేమో డబ్బులు ఇచ్చాడు? దేవుడు ఇచ్చాడా? అంటే ఈయన పని ఏంటి? సేవకుడి పని ఏంటి? దేవుడు చెప్పింది చెయ్యాలి. ఆమేన్ హల్లెలూయా. సేవకుడికి ఆశీర్వాదం ఏంటంటే, పన్నాడు జీతానికి పాత్ర కాబట్టి మమ్మల్ని పోషించేది ఆయనేనండి. ఆమేన్ హల్లెలూయా. అంటే నువ్వు ఇంకా ఖర్చు చేస్తే మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తాను. దాని అర్థం ఏంటంటే, మేము ఎంతవరకు కష్టపడతామో ఆ ఫలితం ఆయన 2వ రాకడ వచ్చినప్పుడు మాకు ఇస్తాడు. హల్లెలూయా. మాకు వచ్చే ఆశీర్వాదం తెలుసా? అది మాకు ఎప్పుడైతే తెలుసా ఫలితం? అమ్మా మాకు ఎప్పుడైతే తెలుసా దేవుళ్ళు? హల్లెలూయా. మాకు ఎప్పుడైతే తెలుసా దేవుళ్ళు? అప్పుడు అత్తలు బహుమతులు మాకు ఎప్పుడు? ఆయన 2వ రాకడలో వచ్చినప్పుడు మేము ఎంత సేవ చేస్తామో, ఎంత కష్టపడ్డామో అప్పుడు మాకుంది ఆశీర్వాదం. ఈ లోపు మేము చేసిన పని ఏంటి? ఎవరైతే ఇంటి దగ్గరకు వస్తారో వాళ్ళు పరామర్శించి, వాళ్ళ బాగోగులు చూసుకుని, వాళ్ళ కోసం ప్రార్థన చేసి, ఆయన వచ్చారు అక్కడ అంతవరకు ఎవరినైతే దేవుడికి నడిపిస్తాడో వాళ్ళందరినీ పరలోక రాజ్యం వెళ్ళేటట్టు చేయవలసిన పని ఎవరిది? మాది. అంటే మాకు జీతం ఎవరు? మీకు అర్థమైందా? అక్కడ సేవకుడికి ఏమి ఇవ్వలేదు ఆయన. మా పని ఏంటంటే, ఆయన మందిరానికి ఆయన నడిపిస్తాడు కాబట్టి ఎవరైతే వచ్చారో వాళ్ళని ఆత్మీయంగా మేము పోషించి, వాళ్ళని బలపరిచి, దేవుడు ఆశీర్వాదాలు పొందుకునేట్టు చేసి, దేవుడి గురించి చెప్పి, దేవుడు రాకళ్ళు ఎత్తబడడం చెయ్యాలి. ఇది మా పని. ఆమేన్ హల్లెలూయా. అందుకోసమే నేను అంత భారం తీసుకుని వారానికి 3 సార్లు అతను చేస్తాం మన పెళ్ళి. వారానికి 1 రోజు అక్కడికి అంటారు, అయ్యారండి మీరు చెప్పి అలిసిపోతుంది కదా అంటారు. మీకు తెలియదా విషయం? ప్రతి వారం ప్రతి ఇంటికి గుమ్మం ఎక్కుతాను నేను. ఎందుకు ఎక్కుతాను? అమ్మా మీరేమైనా డబ్బులు ఇస్తారేనా? కానుక ఇస్తారేనా? లేకపోతే టీ ఇస్తారేనా? ఆమె హల్లెలూయా. ఇంటికాడ బయలుదేరినప్పుడు చెప్తాడు దేవుడు, నువ్వు ఎక్కడ ఏమో ఆశపడకు, నీళ్ళు కూడా ఆశపడకు, నీకు కాసిన ఇస్తాను అంటాడు ఆయన. అలా అవుతాం తెలుసా? మేము మీ గృహాలకి ఏది ఆశించకూడదండి. మేము సేవకులు ఏది ఆశించకూడదు. మీరు చేయవలసిన పని మీరు చెయ్యాలి, మేము చేయవలసిన పని మా పని ఏంటంటే
మీరు దేవుడు నడిపించాడు కాబట్టి, దేవుని పిల్లలు కాబట్టి, దేవుని ప్రజలు కాబట్టి, మీరు దేవుని గొర్రెలు కాబట్టి, ఆయన కాపురు పరమ మంచి కాపురు కాబట్టి, మేము దాసులం కాబట్టి, మీ ఆలాపలంతా తెలుసుకుని, మంచి చెడ్డ తెలుసుకుని, మీ గురించి మేము ఏం చేయాలి? ప్రతిరోజు దేవుడికి చెప్పాలి. హల్లెలూయా. స్వస్థపరిచేది ఎవరు? ఆశీర్వదించేది ఎవరు? దీవించేది ఎవరు? అన్నీ దేవుడే కదా, అవునా కదా? అందుకని మేమేం చేస్తామంటే ప్రతి గృహం దర్శించి మీ మంచి అట్లా తెలుసుకుని, మీ బంధువులు అందరూ తెలుసుకుని రాసుకుని ప్రతిదీ దేవుడికి చెప్తాను నేను. ఇది మా పని. ఆమె హల్లెలూయ. మాకు ఆశీర్వాదం ఏంటంటే మేము ఆయన పని చేస్తున్నాం కానీ మమ్మల్ని పోషించేది ఆయన, మాకు అన్నీ చూసుకుంటాడు ఆయన ఏదో రూపంలో. అయితే అసలు ఆశీర్వాదం ఏంటంటే మళ్ళీ వస్తాడు ఉండో రాకళ్ళు. హల్లెలూయ. నేను పిల్లలంతకిని అప్పుడు అంటాడు అక్కడ, ఇంతగా పొరుగుబాటు ఎవరిని అడిగితే ఆ సమ్మడు అని చెప్తాడు. ఆమె హల్లెలూయ. ఇక నుంచి నువ్వు అలా ఉండమని చెప్తాడు. దేని పిల్లలారా, కాబట్టి యాజకుడిలాగా మీరు ఉండొద్దు, లేవీలాగా మీరు ఉండొద్దు. ఎలా ఉండాలి? సమరుడు, జాలి మనసు ఉండండి, జాలి మనసు. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది. అపొస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 3:12 చదువుకుందాం. అపొస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 3:12 కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు ఎవరింతగానో, అమ్మా ఒకసారి ఆగి తల్లి శ్లోక చదువు. దేవుని చేత ఏర్పరచబడిన వారు అన్నారు కదా. ఇప్పుడు మీరు అందరూ దేవుడి చేత ఏర్పరచబడిన వారా కాదా? మీరు అందరూ దేవుడి చేత ఏర్పరచబడిన వారు. చదువు తల్లి. పరిశుద్ధులు ఎవరు? మనం పరిశుద్ధ తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోమన్నాడు దేవుడు. హల్లెలూయా. అంటే సంఘానికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏ మనసు ధరించుకోమన్నాడు? జాలి గల మనసు. ఆమె హల్లెలూయా. అంటే మందిరానికి వచ్చిన తర్వాత మనకు ముందు ఏ మనసు ఉండాలి? మరి ఉందా మనకి? లేకపోతే యాజకుడిలాగా ఉన్నాం మనం? లేవీలాగా ఉన్నామా? లేదండి, సమరయులాగా ఉండాలి. ఆమె హల్లెలూయా. నేను పిల్లలారా, మన దేవుడి జాలి గల దేవుడు. మనం కూడా ఎలాగ ఉండాలంట? జాలి గల మనసు. మరి ఉందా నీకు నాకును? ఆ మనసు సంపాదించండి. జాలి గల మనసు ఎవరికైతే ఉంటుందో వాళ్ళు చాలా దీవులు పొందుకుంటారమ్మా. ఆమె హల్లెలూయా. ఆ మనసు సంపాదించండి. కఠినం ఉండొద్దండి. అయ్యో నాకు సంబంధం లేదు, వాడు మనవాడు లేదు. ఎప్పుడైతే నువ్వు పొరుగు వారిని నువ్వు ప్రేమిస్తావో అప్పుడు నీలో ఆ జాలి గల మనసు వస్తుంది. ఆమె హల్లెలూయా. నేను పిల్లలారా, ఈరోజు పరిశుద్ధాత్మ స్పష్టంగా మనతో మాట్లాడాడమ్మా. మరి మన దేవుడు జాలిగల దేవుడు కదా. మరి నీకుందా గుణం? నీకు సహాయం చేసే గుణం ఉందా? నీకు ఆహారం పెట్టే గుణం ఉందా? ఎవరైనా బాగోకపోతే పరామర్శించే గుణం ఉందా? నీకు పలకరించే గుణం ఉందా? ఎవరికైనా బాగోకపోతే ప్రార్థన చేసే మనసు ఉందా నీకు? లేకపోతే అవన్నీ సంపాదించుకోండి అమ్మా. అవన్నీ ఎవరికుంటే తెలుసా? జాలిగల మనస్సు. ఏ మనసు? మరి ఉందా? లేకపోతే దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడాడు. ఈ రోజు నుంచి నాయన ఆ జాలిగల మనసు నాకు ఇవ్వండి అయ్యా, ఆ జాలిగల మనసు నాకు ఇవ్వండి ప్రభా, నైనా మనసు నాకు ఇవ్వండి. ఇక్కడి నుంచి నేను నీకు ఇసయ్యో మీకులాగా నాయన ఎవరైనా బాగోపోతే పలకరిస్తాను ప్రభా, నా వంతు సాయం చేస్తాను, ప్రార్థన చేస్తాను ప్రభా. ఆ జాలిగల మనసు నాకు ఇవ్వండి ప్రభా. నువ్వు ప్రార్థన చేస్తే ఆయన మంచి దేవుడు, గొప్ప దేవుడు, కృపగల దేవుడు. అటువంటి కృపను మన అందరికీ ఇస్తాడు దేవుడు. కొద్ది మాటలు మనకు కూడా దీవించును గాక. ఆమేన్.